ఈ అర్ధరాత్రి నుంచి నెక్స్ట్ జన్ జీఎస్టీ అమలు కాబోతోంది. జీఎస్టీ రూపంలో దేశానికి మోదీ దసరా ధమాకా. ఇది నిత్యావసరాల రేట్ల తగ్గింపుతో పేదలు మిడిల్ క్లాస్ జనాలకి డబుల్ బొనాంజా ప్రకటించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దాదాపు 2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని ప్రధాని చెప్తున్నారు. ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమే అంటున్నారు మోదీ. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైందంటున్నారు మోదీ. ఇకపై 5%, 18% జీఎస్టీ స్లాబ్లే ఉంటాయని చెప్తున్నారు. చాలా వస్తువుల ధరలు తగ్గుతున్నాయన్నారు మోదీ. రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతాయని చెప్తున్నారు. ఇక వస్తువుల రవాణా చౌకగా మారుతుందని కూడా మోదీ అన్నారు. నాగరిక దేవో భవ మంత్రంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోంది అన్నారు ప్రధాని. ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడాలంటూ మరొకసారి చెప్పారు ప్రధాని. ఇవాళ అర్ధరాత్రి నుంచి నెక్స్ట్ జన్ జీఎస్టీ అమల్లోకి వస్తోంది. ఇకపై జీఎస్టీలో గతంలో లాగా 4 స్లాబ్లు ఉండవు, 2 స్లాబ్లు మాత్రమే ఉండబోతున్నాయి. జీఎస్టీలో 5%, 18% మాత్రమే 2 స్లాబ్ల రేట్లు మాత్రమే ఉంటాయి. జీఎస్టీ 2.0 గురించి మాట్లాడుతూ ఇది పొదుపు ఉత్సవం అన్నారు ప్రధాని మోదీ. కొత్త జీఎస్టీ రేట్లు భారత్ ని ఆత్మ నిర్భర్ భారత్ గా మారుస్తుందని చెప్పారు ప్రధాని. 2.5 लाख करोड़ रुपए से ज्यादा की बचत होगी और तभी तो मैं कह रहा हूं ये बचत उत्सव है। साथियों, विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है, जो देश के लोगों की जरूरत का है, जो हम देश में ही बना सकते हैं, वो हमें देश में ही बनाना चाहिए. ఇప్పుడు కేవలం 2 జీఎస్టీ స్లాబ్ రేట్లు మాత్రమే ఉంటాయంటున్నారు ప్రధాని. నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఇది పేదలు, మధ్యతరగతికి ఎంతో ప్రయోజనకరమన్నారు. जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं. नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे. इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी. खाने पीने का सामान, दवाइयां, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी. జీఎస్టీ రేట్లు తగ్గడం మిడిల్ క్లాస్ పేదలకి డబుల్ బొనాంజా అన్నారు ప్రధాని మోదీ. और अब गरीबों की भी बारी है, नियो मिडिल क्लास की बारी है. अब गरीब को, नियो मिडिल क्लास को एक तरह से डबल बोनांजा मिल रहा है. जीएसटी कम होने से अब देश के नागरिकों के लिए अपने सपने पूरे करना और आसान होगा. घर बनाना, टीवी, फ्रिज खरीदने की बात हो, स्कूटर, बाइक, कार खरीदना हो, ये सब पर अब कम खर्च करना होगा. గతంలో ఒక నగరం నుంచి మరో నగరానికి సరుకులు పంపించాలంటే ఎన్నో చెక్ పోస్టులు, ఇబ్బందులు ఉండేవన్నారు మోదీ. ఇప్పుడు అవేవి ఉండవంటున్నారు. शहर से दूसरे शहर माल भेजना हो तो न जाने कितने चेक पोस्ट पार करने होते थे, कितने ही फॉर्म भरने पड़ते थे, कितनी सारी रुकावटें थी. हर जगह टैक्स के अलग अलग नियम थे. జీఎస్టీ రూపంలో దేశానికి దసరా బొనాంజా ప్రకటించారు ప్రధాని మోదీ. అర్ధరాత్రి నుంచి నెక్స్ట్ జన్ జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. జీఎస్టీ రూపంలో
దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకి ఇది ఒక పండుగ గిఫ్ట్ అని చెప్తున్నారు మోదీ. నిత్యావసర రేట్ల తగ్గింపుతో పేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా లబ్ధి పొందబోతున్నట్లుగా చెప్పారు మోదీ.